మార్నింగ్ ఒక స్ట్రాంగ్ కాఫీ, ఈవినింగ్ ఒక హాట్ టీ. ఈ 2 తాగగానే మన బాడీ అన్నది రిఫ్రెష్ అయిపోతది కదండీ! అది కూడా ఇన్‌స్టంట్‌గా. బట్ మీరెప్పుడన్నా ఆలోచించారా? ఇలా ఈ కాఫీ, టీ తాగగానే మన బాడీ ఇన్‌స్టంట్‌గా రిఫ్రెష్ ఎందుకవుతది అని చెప్పి? ఎందుకంటే అందులో ఉన్న సూపర్ హీరో కెఫీన్ వలన. అసలు ఈ కెఫీన్ ఏం చేస్తది? తెలుసుకుందాం. నార్మల్‌గా మన బాడీలో అడెనోసిన్ అనే ఒక కెమికల్ ఉంటదండి. సో, ఈ కెమికల్ వలన ఏమవుతదంటే మన బాడీ టైర్డ్‌గా ఉంది, పడుకోవాలి అని సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. సో, ఈ కెఫీన్ పనేంటంటే ఎడినోసిన్‌ని బ్లాక్ చేయటం అన్నమాట. సో, ఈ ఎడినోసిన్‌ని బ్లాక్ చేయటం వలన ఏమవుతది? ఆ టైర్డ్ ఫీలింగ్ గాని, లేదంటే మనం నిద్రొస్తున్న ఫీలింగ్ గాని, ఇవన్నీ తగ్గిపోయి బాడీ మళ్ళీ రిఫ్రెష్ అయ్యి యాక్టివ్‌గా అయిపోతుంది. అంటే స్లీప్ సిగ్నల్స్ అనేవి క్యాన్సిల్ అయిపోయి బ్రెయిన్ మళ్ళీ అలర్ట్ మోడ్‌లోకి యాక్టివేట్ అయిపోతుంది. అంతే కాదండి. ఈ కెఫీన్ వలన మన బాడీలో అడ్రినలిన్ అనే హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ అనేది ఎనర్జీ హార్మోన్ అని చెప్పుకోవచ్చు. సో, అలా రిలీజ్ అవ్వటం వల్ల ఏమవుతదంటే బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్ అవుతది. హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతది. అండ్ మన బాడీ ఇన్‌స్టంట్‌గా యాక్టివ్ అయిపోతుంది. అంతే కాదండి. ఈ కెఫీన్ అన్నది మన బాడీలో ప్రెజెంట్ అయ్యున్న డోపమైన్‌ని కూడా యాక్టివేట్ చేస్తుంది. ఇది ఒక హ్యాపీ కెమికల్. అందుకే మనం కాఫీ గాని, టీ గాని తాగిన తర్వాత మన కాన్సంట్రేషన్ అన్నది బూస్ట్ అవ్వటం, తర్వాత ఫోకస్ షార్ప్ అవ్వటం ఇలాంటివన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతూ ఉంటాయి. మీరు కాఫీ టీమ్ వాళ్ళా? టీ టీమ్ వాళ్ళా? కామెంట్స్‌లో షేర్ చేయటం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.